నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కొనసాగుతున్న పార్కుల పండుగ 11వ డివిజన్లో 50 లక్షలతో ఆధునీకరించిన చెరుకు తోట పార్కును ప్రారంభించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మంగళ హారతులతో మంత్రికి ఘనంగా స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు స్థానిక మహిళలు. అన్ని హంగులతో పార్కును సిద్ధం చేసినట్టు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారులు పిల్లలకు చాక్లెట్లు పంచి ఆటలాడించి సరదాగా గడిపిన నారాయణ మాస్టర్. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సిటీలో 50 పార్కులు ఆధునీకరిస్తున్నామని, 30 పార్కులు ప్రారంభించామని, ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ సుజల సురక్ష ప్రారంభించామని, గత ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపేసిందని, సంగం బ్యారేజీ నుంచి నీటిని తరలించేందుకు 550 కోట్లతో చేపట్టిన మంచినీటి పథకాన్ని అటకెక్కించారని అన్నారు. పాలన చేతకాక కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని అన్నారు. మా ప్రభుత్వం రాగానే తిరిగి అన్ని పథకాలు ప్రారంభించామని ఆయన తెలిపారు. ఒక చక్కటి పార్క్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది విత్ ప్లే ఎక్విప్మెంట్. నెల్లూరులో దాదాపు 50 పార్కులు ఉన్నాయి. సిటీలో 50 పార్కులను టేకప్ చేసాం. దాదాపు 30 పార్కుల పైన అయిపోయినాయి. మిగతా పార్కులు కూడా రాబోయే 1 మంత్లో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల పథకం 2014-19లో స్టార్ట్ చేసి 2,75 లక్షలు ఖర్చు పెట్టాం. అలాంటి పథకాన్ని ఆపేశారు గత ప్రభుత్వం. ఎందుకు ఆపేసిందో తెలియదు. చక్కగా ₹2కి 20 లీటర్లు ఇచ్చే పథకం గౌరవనీయ ఎన్టీ రామారావు పేరుతో ఎన్టీఆర్ సుజల్ అని ముఖ్యమంత్రి గారు పెడితే 2,75 లక్షలు 14-19లో ఖర్చు పెడితే ఆ పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేసాం. ఆల్రెడీ 2 లక్షల లీటర్ల వాటర్కి సంబంధించిన మదర్ ప్లాంట్స్ స్టార్ట్ చేశారు. మరొక 1 లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు. 60 ప్లాంట్లు చిన్న ప్లాంట్లు లక్షలు ప్లాన్ చేశారు. వాటిలో దాదాపు 10 ప్లాంట్లు పెట్టేశారు. మిగతా ప్లాంట్లు కూడా రాబోయే 2 నెలల్లో ఇన్స్టాల్ చేసి దాదాపు ఈ ప్లాంట్లు కంప్లీట్ అయితే 30,000 కుటుంబాలకి చక్కగా ₹2కే 20 లీటర్ల వాటర్ వస్తుంది. అలాంటి చక్కని సిస్టమ్ని ఆ రోజు 14-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే దాన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అదేవిధంగా అనేక పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు 1,100 కోట్లతో తెచ్చి దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత 5 సంవత్సరాలు ఆపేశారు. 900 కోట్లు ఖర్చు అయిందంటే దాని ఉపయోగానికి రాలా. అంటే ప్రజల సొమ్ము 900 కోట్లు 5 సంవత్సరాలు పక్కన పెట్టేశారు.